హలో అండి. నమస్తే. ఇదేంటో చూస్తున్నారా? సద్దన్నం. మా ఆయన ఎందుకో సద్దన్నం చేయమని చెప్పిండనమాట. సో, నాకు గూడా అంత ఎప్పుడూ ట్రై చేయలేదు గాబట్టి, ఫస్ట్ టైమ్ ట్రై చేస్తున్నా గాబట్టి, ఎలా వస్తదో అని కొంచెం టెన్షన్‌గా ఉండే. ఎందుకంటే టేస్ట్‌లో మనకెలా ఉంటదో తెలీదు. నేనెప్పుడు తినలేదు కూడా బయట. బట్ ఫస్ట్ టైమ్ అయితే ట్రై చేశాను. టేస్ట్ అయితే ఎలా ఉందో లాస్ట్‌లో చెప్తా. అండ్ ఇక్కడ కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ అయితే చాలా తక్కువ. మనకి నైట్ కొంచెం వండేసిన అన్నం ఉంటది కదా! అది మిగిలిపోతే ఆ అన్నంని ఇట్లా పొడిగా చేసుకొని, దాంట్లో వేడి చేసుకున్న పాలని ఇలా పోసేసుకోవాలి. అండ్ ఇలా వేడి చేసిన పాలని వేసుకున్న తర్వాత, కొంచెం కర్డ్ దాంట్లో తోడుకి వేసుకోవాలనమాట. ఇక్కడ నేను కొద్దిగా ఎక్కువనే కర్డ్ వేశాను. ఎందుకంటే ఒకవేళ మనకి పెరుగు కడుతుందో లేదో అని జెప్పేసి కొంచెం ఎక్కువగానే ట్రై చేసి వేశాననమాట. ఎందుకంటే ఫస్ట్ టైమ్ గదా! చెడిపోతే బాగోదు కాబట్టి ఇలా కొద్దిగా ఎక్కువగానే కర్డ్ వేసి కలిపేశాను. దీంట్లో నేను సాల్ట్ గాని ఏది ఇప్పుడు వేయలేదు. జస్ట్ కర్డ్ మాత్రమే వేసి కలిపేశాను. బాగా మిక్స్ చేసేసుకోవాలి. రైస్ మొత్తం కింద నుంచి కలిపేసుకోవాలనమాట. సరిగ్గా మిక్స్ అవ్వకపోతే తోడు కట్టుకోదేమో అని డౌటొచ్చేసి నేను బాగా మిక్స్ చేసేసి వదిలేశాను. నెక్స్ట్ వచ్చేసి దీంట్లోకి ఒక ఆనియన్‌ని 4 పీసెస్ లాగా చేసేసుకొని దాని మీద వేసేసాను ఇట్లా పచ్చిమిర్చి అండ్ ఆనియన్. ఈ ఆనియన్, పచ్చిమిర్చి ఐడియా అయితే మా ఆయనదే. అంటే మొత్తం మా ఆయన ఐడియానే. కాకపోతే ఇట్లా ఇవి వేస్తే స్మెల్ గాని, టేస్ట్ గాని ఏమైనా చేంజ్ అయితదేమో అని నాకొక డౌట్ ఉండే. బట్ మార్నింగ్ ఎప్పుడైతే ఓపెన్ చేసి చూసానో ఆహ్, లిటరల్‌గా నాకు అసలు కర్డ్ అయ్యిందా? కాలేదా? అని డౌట్ ఉండే. బట్ మా ఆయన చెప్పారు ఓపెన్ చేసి ఆ ఆనియన్, పచ్చిమిర్చి పక్కకు తీసేసి కొంచెం సాల్ట్ ఏసేసి చేయితో కలిపేయమన్నాడనమాట. సో, నేనవి పక్కకు తీసేసి చేత్తో కలిపేసాను. కలుపుతుంటే పెరుగు తోడు గట్టేసింది. చాలా మంచిగా తోడయింది. సాల్ట్ ఏసేసి కలిపాను. కలిపిన తర్వాత నేనే ఫస్ట్ ఒక ముద్ద తినేసానింక ఆగకుండా. సో, తిన్న తర్వాత మాత్రం ఆసమ్ ఉంది. టేస్ట్ అయితే చాలా చాలా టేస్టీగా ఉంది. అసలు నేను ఎక్స్‌పెక్ట్ జెయ్యలేదు ఇట్లా అయితదేమో, కాదేమో అనేసి. కాకపోతే రైస్ ఇంకొంచెం మెత్తగా ఉండుంటే మాత్రం ఇంకా సూపర్ ఉంటుండే అనమాట అసలు. టేస్ట్ అయితే వేరే లెవెల్. ఇదంట చాలా హెల్తీ అంట. దీంట్లో మంచి బాక్టీరియా ఫార్మ్ అవుతది కాబట్టి, ఇది హెల్త్‌కి చాలా మంచిదట. అండ్ ఖచ్చితంగా ఇది హెల్త్ కోసం ప్రతి ఒక్కరు ట్రై చేయాల్సిందే. ఇది కొంచెం రిస్క్ ఏమో అని జెప్పేసి ఇంకోటి ఎలా అవుతదో అని తెలియక గూడా కొంతమంది ట్రై చెయ్యరు. కానీ చాలా బావుంది టేస్ట్ అయితే. ఖచ్చితంగా ట్రై చేయండి. వెరీ సింపుల్ ప్రాసెస్. వెరీ వెరీ సింపుల్. నో నీడ్ ఎక్స్‌ట్రా ఇంగ్రీడియెంట్స్. పాలొక్కటే అవసరం. పాలు అండ్ తోడుకి పెరుగు. అండ్ మేమైతే మార్నింగ్ చాలా ఎంజాయ్ జేసినాము. అంటే ఈ ఫుడ్ ఇట్లా తినడం అనేది చాలా మంచిగా అనిపిచ్చింది. టేస్ట్‌కి టేస్ట్‌గా ఉంది. అండ్ హెల్తీ టూ. సో, ఖచ్చితంగా ఆనియన్ పెట్టుకొని తింటే మాత్రం చాలా టేస్టీగా ఉంది. స్మెల్ అస్సలు లేదు. అండ్ చిల్లీ మాత్రం పక్కకు పెట్టేసాను. ఎందుకంటే పిల్లలకి తినిపించాలి గాబట్టి పక్కకు పెట్టేసిన. అండ్ మనం ఒక్క ముద్దతో ఆగం గదా! రెండో ముద్ద గూడా ట్రై జేసిన. చాలా చాలా బావుంది. అండ్ దాంతో స్టాప్ చేసేసి పిల్లలకి తినిపించాను. అండ్ వాళ్ళు కూడా చాలా చాలా టేస్టీగా ఉందని చెప్పారు. అండ్ వాళ్ళని గూడా క్యాప్చర్ చేసిన. నిజంగా వాళ్ళు ఇష్టంగానే తింటున్నారా ఏంటి అనేసి. వాళ్ళకైతే చాలా నచ్చింది. అండ్ డైలీ చేయమని గూడా రిక్వెస్ట్ చేశారు. మీకెలా అనిపించింది వీడియో? థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్.